నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, నాయనా నువ్వు మాట్లాడు రాజా. నువ్వు మాట్లాడితే చాలు. నాయనా చచ్చిపోయినది సైతము లెగుస్తుంది ప్రభువా. నువ్వు మాట్లాడితే చాలు నాయనా. అయ్యా నువ్వు 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 మాట చెప్తే చాలు, అందరూ నిశిష్యులు అవుతారు. ప్రభువా, దయతో క్షమించు నాయన, ప్రతి బిడ్డను క్షమించు నాయన. యేసయ్యా నాయనా, ప్రభువా నాయనా, థ్యాంక్ యూ. వీళ్ళందరినీ నువ్వు ఆశీర్వదించమని నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను. అదిగో ఆ ప్రజలు ఉన్నారు కదా నా ప్రభువా, వాళ్ళు ఇంకా నీ కోసము రావాలి నాయన. వాళ్ళని ఆశీర్వదించు. వాళ్ళు రావట్లేదు, సకాలానికి రావట్లేదు మా ప్రభువా. వాడితో నువ్వు మాట్లాడు నాయన, నువ్వు మాట్లాడు. ఎందుకు వాళ్ళు అనవసరంగా చీకటిలోకి వెళుతున్నారు? చీకట్లో ఎందుకు తిరుగుతున్నారు? అయ్యా నీవు దయ చూపించు నాయన, బిడ్డలందరినీ నువ్వు చూచిండు ఆయన. అందరూ నీ బిడ్డలు, అందరిని ఆశీర్వదించు. అవును ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నాయన తండ్రి, థ్యాంక్ యూ. నీ వెలుగు ప్రకాశింపచేయమని నాయన. నీ దీపమానమైన వెలుగును ప్రకాశింపచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధులని దివారాత్రములు స్తుతి ఆగమన రాశి మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములయ్యా. నిన్న ఉదయకాలం నుండి నాయన ఈ ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ మీరు రెక్కల కింద భద్రపరిచారు. అందరి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకున్న నాయన. అయ్యా, గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి నాయన. అయినా మేము చదువులతో కాకుండా అయినా హృదయముతో ఆత్మతో ఒప్పుకున్నాను, సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, ఎవరెవరు అనారోగ్యం ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ మా నామములోనే స్వస్థత ఉంది. నీవే స్వస్థపరిచే దేవుడు నాయన. ఈ లోకంలో ఉన్న డాక్టర్ కాదు నాయన, పరమ డాక్టర్ నీవు నాయన. నీ తండ్రి 12 సంవత్సరాల రక్తస్రావం అనే స్త్రీని ప్రభా, నీవు వస్త్రం చెంగు ముట్టగానే ప్రభా సంపూర్ణమైన స్వస్థత విడుదలయ్యింది ప్రభా. అలాగే నాయన నా గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంత వేదనతో ఉన్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన దయచేయండి. అలాగే నా భర్తను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నా భర్తను సంపూర్ణమైన దయచేయండి. నీ సేవ కొరకు ప్రభు అయినా ఉపయోగించుకోవడానికి దాసులు లేవనెత్తండి అయ్యా. ఆ కుడి కాలు చేయను ముట్టండి సేవల ముందు కొనసాగటానికి అనేక చోట్ల ప్రభు సేవ చేయాలి. నీ కొడుకు నీ కుమారుడు ఆస్తా ఉన్నాడు కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. సహాయం దయచేయండి. నీ సహాయం లేకపోతే నేను జీవించలేము నాయన. ప్రభాని దాసుని పాదం దగ్గర పెట్టి గోజాడుతున్నాం నాయన. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. మాటలు ఇచ్చిన వాడు ప్రార్థిస్తున్నారు నాయన. అనేక మంది నన్ను అడుగుతున్నారు కానీ పోలేని పరిస్థితిలో ఉన్నాం నాయన. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా మాకు తెలియటం లేదు నాయన. అయ్యా, మీకు లోబడుతున్నామో లేదో అయినా ప్రభా మాకు తెలియటం లేదు. సహాయం దయచేయండి నాయన. ఈ దాసులు ఎవరెత్తమని అడుగుతున్నాను నాయన, నీకే వందనాలు. అలాగేనైనా నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు దయతో క్షమించండి నాయన. ఇది నాన్న ప్రభా, ఇద్దరు బిడ్డలు వాక్యం ప్రకటించుతుండగా వారిని మీరు సిద్ధపరచండి, బలపరచండి, మీ ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి, మీ వెలుగుతో మమ్మల్ని అందరినీ నింపమని మరొక్కసారి అయ్యా నేను
నేను మాట్లాడిన ప్రతి మాటను దయతో క్షమించండి ప్రభా. నా ఇంట్లో ఉన్న సమస్యల వల్ల ప్రభా ఎందుకు నీ దగ్గరికి రావాలని నీ ఉదయకాలంలో తలంచున్నానైనా. దయతో క్షమించండి ప్రభా. నాకు బుద్ధి చెప్పావు నాయన. మళ్ళా నీ సన్నిధిలో కూర్చోబెట్టావు దేవానికి స్తోత్రములయ్యా. నువ్వు మమ్మల్ని విడిచే దేవుడు కాదు నాయన. మమ్మల్ని దేవుడు అయ్యా శరీరం బలహీనతల వల్ల నాయన నలిగిపోతున్నాం నాయన. సహాయం దయచేయండి. ఈ సహాయం మాకు నిరంతరము దయచేయండి. అయ్యా దుష్టుడు అనేక రకాలుగా తలంపులు కలిగిస్తున్నాడు నాయన. సహాయం దయచేయండి. ఆ దుష్టుని దూరపరిచి నాయన మమ్మల్ని అందరినీ తండ్రి మమ్మల్ని అందరినీ ఒక కుటుంబముగా చేర్చి నాయన అయ్యా నీ సన్నిధిలో ఎత్తబడే సంఘములో మేమందరము చేరి నిన్ను స్తుతించి దివారాత్రము నీ దగ్గర ఉండే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ దేవుని దయ వల్ల బాగానే ఉన్నారా? సంతోషం. చక్కగా ఉన్నారు. దేవునికి మహిమ. ఇంకా కొంతమంది రావాల్సినటువంటి వారు ఉన్నారు, రాలేదు. మరి చీకట్లో కనబడుతున్నారు. వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు. వాళ్ళు ఆశ్చర్యించను గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. బాధపడకూడదు. మనం దేవుని బిడ్డలం. ఆయన కోసం నివసించాలి. అది మన జీవితం. అదే స్తోత్రం ప్రభు, స్తోత్రం. యోహాను 8:36 మనం ఆయన కొరకు జీవించాలి. అదంతే జీవితం. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 8వ అధ్యాయము 36వ వచనం. 18:36 యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. నేను ఫైటింగ్ చేస్తాను. ఆమేన్ హల్లెలూయా. కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఈ లోక రాజ్యము కాదు. ఈ రాజ్యములో ఆయన రాజ్యము ఒకటి ఉంది. ఆమేన్. అర్థమైందా? లోక రాజ్యములో ఒకటి ఉంది. దాని లోపల దేవుని రాజ్యము ఇంకొకటి ఉంది. కాబట్టి దేవుని రాజ్యము అనేది ఒకటి ఉందని దానికోసం ఆయన మరి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనము అది ఉంటే అది మార్కు 1:10 ఏమన్నాడు చదవండి. 1:15 మార్కు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆమేన్. నా రాజ్యము సమీపించి నా రాజ్యము ఈ లోక రాజ్యము కాదు. నా రాజ్యము సమీపించింది. అంటే లోకంలో రాజ్యం ఉందా లేదు? ఇప్పుడు నుంచి ఉంది కదా. లోక రాజ్యములు చాలా ఉన్నాయి. రాజుగారు పరిపాలన చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. కానీ నా రాజ్యము ఈ లోక రాజ్యమైంది కాదు.
దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తున్నాడు. మారు మనసు పొంది సువార్త నమ్మడం మీరు గమనించండి, 6:15లో ఏం చేస్తున్నారు వాళ్ళు? యోహాను 6:15. యోహాను 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి అక్కడ జనమంతా వచ్చారు. వచ్చి రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి బలవంతముగా పట్టుకున్నకు ప్రయత్నము చేశారు. మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. చూసారా, దేవుడు చెప్తున్నాడు, ప్రభువు నా రాజ్యం ఉంది, కానీ ఈ లోక రాజ్యము కాదు, దేవుని రాజ్యము సమీపించింది, ఆమేన్. కానీ మీ కనబడేది కాదు. కాబట్టి రాజుగా చేయుటకు వాళ్ళంతా కూడా వాళ్ళందరూ బలవంతం చేస్తున్నారు. చాలా మంది రాజుని చేసి నీకు పట్టాభిషేకం చేసి నువ్వు రాజు అయ్యావు, ఇంకే పర్లేదు నువ్వు లేచి అని చెప్తారా? దేవునికి ఈ లోక రాజు అవసరం లేదు. అదే గనక నీ గనక క్రైస్తవురాలా నీకు ఈ లోకములో నిన్ను రాజుగా చేస్తాను, నువ్వు వచ్చి తీసుకోపో అంటే పోవా? చూడండి ఎంత దారుణము. చాలా మంది నేను పోతాను, నేను రాజ్యం చేస్తాను అనుకుంటారు, కానీ ఆయన రాజ్యము లోక సంబంధమైనది కాదు. ఆయన లోక సంబంధం కాదు. నీ ఒకవేళ లోక సంబంధంగా గొప్ప రాజుగా అయ్యవచ్చునేమో, కానీ ఆయన రాజ్యంలోకి మాత్రం చేరే అవకాశము లేదు. నువ్వు అసలు చేరవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు 2:44 44. ఆ రాజుల కాలములలో రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు దేవుడు ఒక రాజ్యము స్థాపించెను. ఆమేన్. ఒక రాజ్యము స్థాపించెను. దానికెన్నటికి నాశనము కలగదు. దానిని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఆమేన్. హల్లెలూయా. ఒక రాజ్యము స్థాపించవలెను. ఒక టైం ఉంది, ఆ టైంకి ఆయన రాజ్యము స్థాపించవలెను. దానిని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఆ రాజ్యములో మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ ఒక రాజ్యము యేసు ప్రభువు ఒక రాజ్యం స్థాపించి దానిలో మనల్ని తీర్చుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 7:14 దానియేలు. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. అదెన్నటికి తొలగిపోదు. అది ఎన్నటికీ తొలగిపోదు. లయము కాదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. అది ఎప్పుడు లయము కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైన రాజులుగా ఈ లోకంలో ఎంతో మంది రాజులు వచ్చారు. వాళ్ళు మట్టిలో కలిసిపోయారు కాదా? అవునా? కానీ
ఆయన రాజ్యము శాశ్వతమైన ఎలాంటిది? రాజ్యం. శాశ్వతమైన రాజ్యం. శాశ్వతమైనది. ఆయన శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆయన ఆయన రాజ్యం రాజ్యము ఎప్పుడు లైను లైవ్ కాదు. కాదు. అది అన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు. అది ఎప్పుడు తొలగిపోదు. కాబట్టి మనందరికి కావాల్సింది ఏమిటి? ఆయన రాజ్యంలో రాజ్యములో ఆయన రాజ్యం కావాలి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. 27వ వచనము. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఆయన రాజ్యము ఆయన భక్తులకు చెందును. ఆయన రాజ్యము ఆమేన్. నిత్యము నిలుచును. అదమ్మా, ఆయన రాజ్యము ఆయన భక్తులకు చెందును. చెందును. ఆయన భక్తులు చెందును. మహోన్నతుని తర్వాత పరిశుద్ధులకు. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి ఆయన దాసులై ఉండగలరు. రాజ్యము నిత్యము నిల్చును. ఇప్పుడు ఆయన భక్తులు మన ఎవరు? పరిశుద్ధులు భక్తులు. పరిశుద్ధులు. భక్తులము. మనమంతా ఎవరము? ఆయన పరిశుద్ధులు. భక్తులము. ఆయన భక్తులు. కాబట్టి మనము ఎల్లప్పుడూ లయము కానటువంటి రాజ్యము మనము చేరుకుంటాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక రాజ్యమును స్థాపించను, దాన్ని పొందిన వారికి కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎవరికి లేదు. కాబట్టి ఆ భయంకర ప్రేమ కలిగిన దైవము ఆయన రాజ్యము ఆయన భక్తులకు చెందును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాజ్య ఆ రాజ్యము మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము ప్రస్తుతము ఎక్కడున్నది? లూకా సువార్త 17:21 చదవండి. 21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. కనుక ఇదిగో ఇక్కడనని అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చారు. దేవుని రాజ్యం ఇక్కడుంది, అక్కడుంది. దేవుని రాజు ఇక్కడుంది. కాబట్టి రాజుగారు పట్టుకోండి యేసు ప్రభుని అనవలసిన పని లేదు. ఎక్కడుంది? మీ మధ్యలో ఉంది. మీ మధ్యనే దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంది. ఎట్లా ఉంది? మాట్లాడమ్మా, కంప్లీట్ గా మాట్లాడు. దేవుని రాజ్యము మన మధ్యలో. కాబట్టి ఆ రాజ్యము కావాలి. మనకేం కావాలి? ఆ రాజ్యము కావాలి. దానికోసమే మనము ఆమేన్. హల్లెలూయా. యోహాను 8:23. అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైనుండి మీరు కింది వారు నేను పైనుండి కింది వారు నేను పైనుండి వాడును. మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను. ఆమేన్. హల్లెలూయా. మీరు లోక సంబంధులు, ఆయన పైనుండి వాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు పైనుంచి వచ్చాడు కదా. మరి ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన అన్ని మామూలుగా మానవ శరీరులాగా మరకలు పుట్టాడనుకో, ఆయన కూడా మన వంటి వాడే. ఆయన ఏమి కలిగి ఉన్నాడు? ఆత్మ సంబంధమైన కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన ఏం కలిగి ఉన్నాడు? ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంబంధమైన
శరీరం కలిగి ఉంది. శరీరము కలిగిన వాడు. ఈ శరీరము కాదు, ఈ శరీరం మట్టి శరీరము. ఆయన ఈ శరీరము కలిగిన వాడు కాడు. ఆయన ఏం కలిగాడు? ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన శరీరం ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన పైవాడు, మన కింద వాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 15:19 వచ్చిన 19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. స్నేహించును, స్నేహితులైనటువంటి వాళ్ళని ప్రేమించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని కాబట్టి లోకములో మీరు నుండి లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? లోకంతో నుండి ప్రత్యేకింపబడిన. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత యోహాను 17:14 నుంచి 16 దాకా. 14-16. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఏర్పరచుకుంటుని కదా, లోకము నుండి మిమ్మల్ని సపరేట్ చేయబడ్డారు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పవిత్రమైన ఆయన యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. మనము లోకులతో సమస్యము చేసిన వారము కావు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు. లోకము నుండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడమ్మా, మొట్టమొదట రాజుగా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఇంకొకటి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యము సమీపించింది. కాబట్టి ఇక్కడున్న లోకలంతా కూడా ఏం చేస్తారు? ఆయన శుభ్రంగా రాజుగా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు. కానీ ఆయన ఈ రాజుగా ఉండడానికి ఆయన రాలేదు. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. రాజ్యాన్ని అది కేవలము ఆ రాజ్యము పొందగలిగిన వారికి మాత్రమే అది వారికి చెందుతుంది. ఆ రాజ్యము శాశ్వతమైన లయము కాదు. ఆయన రాజ్యము ఆయన భక్తులైనటువంటి వారు ఆయన ఆయన రాజ్యము నిత్యము నిలిచి కాబట్టి మీరు ఆ రాజ్యంలో చేరాల్సిన మీరు, ఆ రాజ్యంలో చేరవలసినటువంటి మీరు 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 కింది వాళ్ళు, నేను పైనున్న వాడిని. కాబట్టి మీరు స్నేహితము చేయకూడదు. స్నేహితులతో స్నేహము చేయకూడదు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నా వాక్యము మీరు లోక సంబంధి కాను, నేను లోక సంబంధిని కాను. కాను కూడా కారు. రోమీయులు రాసిన పత్రిక రోమా 14:17.
14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును ఆ, కాదు కానీ నీతియు దేవుని సమాధానం రాజ్యము భోజనము పానం అంటే శరీర సంబంధంగా మీకు దేవుని రాజ్యం అంటే ఇక్కడ భోజనం చేసేది లేకపోతే పానము చేసేది అని అనుకోవాల్సిన అవసరము లేదు. 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 కాబట్టి దేవుని రాజ్యము భోజనము భోజనమును పానమును పానము కాదు కానీ నీతియు కాదు. సమాధానము మరి అయితే నీతియు ఏమిటి? సమాధానమును పరిశుద్ధాత్మందరి ఆనందమునై ఉన్నది. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందరి ఆనందము. ఆనందమునే ఉన్నది. ఆమె ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరము రాజుగా కనుక చేస్తే, శరీర సంబంధం రాజు చేస్తే ఏం చేస్తాడు? భోజనము బాణము పానము అవన్నీ బాగా దొరుకుతాయి. అవి దొరుకుతాయి కదా. రాజుగా ఈ లోకంలో రాజు కనుకైతే అతను చేస్తాడు భోజనము పానము ఇస్తాడు, బాగా తింటారు, హ్యాపీగా వాళ్ళు ఉంటారు. కానీ ఆయన ఈ లోకం సంబంధమైన వాడు కాదు కదా. ఆయన ఈ లోక సంబంధం కాదు. కాబట్టి అందుకని ఆయన చెప్తున్నాడు, ఆయన ఈ భోజనము పానము కాదండి, కాదు. నీతియు అయితే మరి సమాధానమును నీతి సమాధానము పరిశుద్ధాత్మందరి ఆనందము ఎందు ఆనందమునైనది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం స్థాపించాడు. ఆయన ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు. ఆ రాజ్యం ఎట్లుందంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం కలిగినటువంటి ఆ రాజ్యమును ఆయన చేస్తున్నాడు. ఆ రాజ్యము నీకు ఇస్తున్నాడు, నీలోనే ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అవన్నీ ఎక్కడున్నాయి? నీలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యము సమీపిస్తున్నా అంటే ఎక్కడ? బయట, లోపల? మన మధ్యలో, మన లోపల, మన లోపల. ఆమేన్. హల్లెలూయా. ఈ లోపల ఏర్పరుస్తున్నాడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము. దేవుని రాజ్యము నీ లోపల ఏర్పడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మహోన్నతుడా దేవా, నువ్వు చెప్పినటువంటి సమస్యాన్ని ఈ దినమున చెప్పిన్నాను మా ప్రభువా. నీ ప్రజలకు నేను అందించిన్నాను ప్రభువా. నీ వాక్యమును మా ప్రభువా నువ్వు తేట తెల్లము చేస్తున్నావు. నీ వందనాలు, నీ కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యేసయ్యా, మాటలు రావు, ప్రయోజనం లేదు. నీవు మాటలు ఇస్తేనే మాట్లాడగలుగుతాను, లేకపోతే నా వల్ల ఏమీ కాదు ప్రభువా. నా ప్రభువా, నాకు నిశ్చయముగా నీవు నాతో మాట్లాడుతున్నావు నాయన. నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి 60 మంది సుమారు వచ్చారు కదా ప్రభువా. వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా కాపాడమని ఆయన. ఇంకా కొంతమంది ఉన్నారు ప్రభువా రావాల్సిన వాళ్ళని కూడా అవి తండ్రి మా ప్రభువాన్ని ఆశీర్వదించుము ప్రభువా. నీ వాక్యము ప్రభువా, ఇది నేను మాట్లాడే మాట కాదు, నీవు మాట్లాడుతున్నావు కనుక నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేను మాట్లాడితే మాటలు రావు, నీకు తెలుసు నాయన. ఒక్కొక్క రోజు ఒకటి మాట్లాడుతున్నాను, కానీ సమస్యని ఎదిగిన దేవాల నాయన నీకు స్తుతి స్తోత్రము. బిడ్డలందరినీ ఆశీర్వదించిన ఆయన, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ఆయన, ఆ కొద్ది మంది ఉన్నారు, ఆ కొద్ది మంది కూడా మా ప్రభు ఆశీర్వాదించు, దీవించి కాపాడుమని ఆయన. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.